జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పంచగల రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందే ప్రార్థిస్తున్నాం. సార్ దయచేసి 1 or 2 minutes అంతేనండి. పెద్దలు, పూజ్యులు, పితృ సమానులు, అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు ఇచ్చిన వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం జనసేన పెద్దలందరికీ, వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి టైము లేదు, మన అందరం కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినాలని వచ్చాం. అందుకని నేను తక్కువే మాట్లాడతాను. 4.5 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడిపోయి 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు పరిగెత్తిస్తే అభివృద్ధి అనేది ఎడారులో నీరు కోసం ఎదురు చూసేంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆకాశం వైపు చూసే విధంగా అభివృద్ధి అనేది కనపడకుండా చేసిన ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యల్ని ఎండగట్టడం కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఒక పవిత్రమైన కలయిక, ఒక పవిత్రమైన పొత్తే తెలుగుదేశం జనసేన పొత్తు అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పొత్తులో సొంత ఎజెండా లేదు, ఎవరికి స్వార్థాలు లేవు, ఎవరికి సీట్లు ఎక్కువ తక్కువ అనేది లేదు. కేవలం 175 నియోజకవర్గాలు ఈ పొత్తు గెలిచి ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ పొత్తుని, ఆ నాయకులిద్దరిని, చంద్రబాబు నాయుడు గారిని, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ, మనం అభివృద్ధి కోరుకుంటున్న వ్యక్తులుగా ఈ 4.5 సంవత్సరాలు రక్తపాతాలు, ఆక్రమణలు, దోపిడీలు, దొంగతనాలు, అన్ని వ్యవస్థలను దోచేసిన ఈ వ్యక్తిని, 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లిన ఈ వ్యక్తిని పారద్రోలి మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రాజధాని కట్టుకోవటాలు, ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే జనసేన తెలుగుదేశం కలిపిన ఈ ప్రభుత్వంలోనే జరుగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో